ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. అద్భుతమైనటువంటి కోరిక కోరటం అనేది జరిగింది దీక్షిత్ గారు. అనంతరం దీక్షిత్ కథ ద్వారానే బాబా తన భక్తులను ఏ విధంగా దగ్గర లాక్కుంటాడు అనే తత్వాన్ని కూడా తెలియచెప్పడం ఆయన మాటల్లోనే విందామండి. నా భక్తుని సప్త సముద్రముల మీద నుండి కూడా పిచ్చుకకు కాలుకి దారము కట్టి ఈడ్చినట్లుగా లాగుకొని వచ్చేదను అన్నాడు బాబా. అది బాబా చెప్తోంది. సప్త సముద్రముల ఆవల ఉన్న నా భక్తుని నేను పిచ్చుకకు తాడు కట్టి లాక్కున్నట్టు లాక్కుంటానురా అన్నాడు బాబా. బాబాని చూడాలి అంటే బాబాకి ఇష్టం ఉండాలి. ముందు ఆయనకు ఇష్టం ఉన్నవాడే షిరిడీకి వెళ్ళగలుగుతాడు. ఆయనకి ఇష్టం ఉన్నవాడే సాయి మందిరానికి రాగలుగుతాడు. అది షిరిడీ అవ్వచ్చు, వేణుగోపాలరావు నగర్ అవ్వచ్చు. ఆయనకి ఇష్టం ఉన్నవారు మాత్రమే అడుగు పెట్టగలరు. కాబట్టి మనకు అవకాశం బాబా ఇస్తున్నాడు. ఇక్కడ ఇది సుస్పష్టమవుతుంది. మరి 18 రోజుల నుంచి 17 రోజుల నుంచి రోజు ఎందుకంటే దాదాపు ముందు కూర్చున్న వాళ్ళందరూ బాగా కనిపిస్తున్నారు. నాకు రోజు అవే మొహాలు కనిపిస్తున్నాయి, మారటం లేదండో ఇక్కడ. అంటే ఇది సినిమా థియేటర్ లాగా లేదు. ఇక్కడ సినిమా థియేటర్లో ఎలా ఉంటుంది, మధ్యాహ్నం షోలో ఒకడు కూర్చుంటాడు, సాయంత్రం షోలో ఇంకోటి కూర్చుంటాడు, ఆ సీట్లో రాత్రికి ఇంకోటి కూర్చుంటాడు, కూర్చున్నాడు కూర్చోడు ఎప్పుడు. కానీ ఇక్కడ అలా లేదు. ఎవరి స్థానాలు వాళ్ళు పదిలపరుచుకొని 17 రోజులుగా కూర్చుంటున్నారు. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే చాలా సంతోషించదగ్గ విషయం ఇది, మామూలు విషయం కాదు ఇది. బాబా మీద ఎంత ప్రేమ ఉందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. దయచేసి అందుకే మీ అందరికి 10 సార్లు చెప్పడం జరుగుతుంది. మీలో ఆ శక్తి ఉంది, దయచేసి దీన్ని ఇంకా పెంచుకోండి. మర్చిపోకండి సాయిబాబాని. నన్ను మర్చిపోయినా పర్వాలేదండి, కానీ బాబాని మాత్రం మర్చిపోకండి. ఆయన్ని గుర్తుపెట్టుకోండి. చివరిదాకా ఉండేది ఆయనే, ఎవరు రారు. కష్టం వచ్చినప్పుడు ఓదార్చేది ఆయన ఒక్కబడే. కాబట్టి ఆ సత్యాన్ని మనం గమనించాలి, గుర్తుకు తెచ్చుకోవాలి. కాబట్టి అటువంటి పరబ్రహ్మ స్వరూపుడు కాకాసాహెబ్ దీక్షిత్ అనేటువంటి భక్త మహాశయుడికి, భక్తాగ్రేశ్వరుడికి చూడండి ఎటువంటి అరుదైన వరాన్ని ఇచ్చాడు. దీక్షిత్ ఆ విధంగా బాబాకు సేవ చేశాడు. దీక్షిత్ జీవిత చరిత్ర చూసినట్లయితే ఎన్నో అనుభవాలు మనం దర్శించుకున్నాం. గురు భక్తిని పరీక్షించుట మనం చూసాం. మేకన్ నరకటం విషయంలో దీక్షిత్. అంతేకాకుండా దక్షిణ సమర్పించే విధానం, ఇది మనకి సచ్చరిత్రలో లేదు, అవుట్ ఆఫ్ సిలబస్. అంటే బివి నరసింహస్వామి గారు రచించిన పుస్తకాల్లో దొరుకుతాయి. కాకాసాహెబ్ దీక్షిత్ ఒకనొక సందర్భంలో ఒక కేసు వాదిస్తాడు. అడ్వకేట్ ఈయన. కేసు గెలిచిన తర్వాత క్లయింట్ మంచి పెట్టె నిండా డబ్బుని ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ డబ్బును సరాసరి తీసుకుని బాబా దగ్గరికి వస్తాడు. బాబా, ఇది మొత్తం నీదే దేవా, నీ దయ వలన నేను కేసు గెలిచాను, నీకే సమర్పిస్తున్నాను. బాబా అలా నవ్వుతూ చూసి, అందరూ ఇలా రండిరా అన్నాడు బాబా. అందరూ వచ్చి వరుసగా నిలబడ్డారు. దోశలతో తీసి అందరికీ ఆ నాణాలు ఇచ్చేశాడు బాబా. అతని ముందే ఇచ్చి దీక్షిత్ వంక అలా చూశాడట. దీక్షిత్ నవ్వుతూనే సంతోషంగా ఉన్నాడట. బాబా చేతికి ఇచ్చినప్పుడు ఎటువంటి సంతోషం ఉందో, బాబా తన ధనాన్ని అందరికీ పంచి పెడుతున్నప్పుడు కూడా అదే సంతోషాన్ని నిలబెట్టుకున్నట్ట కాకాసాహెబ్ దీక్షిత్ గారు.